14 ఎంపీ సీట్లు ఇది తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్. డబుల్ డిజిట్ టార్గెట్ బాగుంది. మరి సాధించడం ఎలా? దీనికి కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? సీఎం రేవంత్ నిర్దేశిస్తున్న డైరెక్షన్ ఏంటి? రేవంత్ వరుస భేటీలు, నేతలతో సమాలోచనలు దేనికి సంకేతం? తెలంగాణలో ఉన్న మొత్తం లోక్సభ స్థానాల నెంబర్ 17. ఇందులో 14 ఎంపీ సీట్లను గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్. ప్రభుత్వ పరంగా ఆకట్టుకునే సంక్షేమ పథకాలు, చెప్పినట్టుగానే గ్యారంటీలను అమలు చేయడంతో పాటు పార్టీ బలోపేతం పరంగా జోరుగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. ఓటమన్నదే లేనంతగా చెలరేగిన కేసీఆర్ని గద్దెదించిన ఉత్సాహంలో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. ఇప్పుడు లోక్సభలో కూడా తమ టార్గెట్ను రీచ్ అయ్యి ఈ ఎన్నికల యుద్ధాన్ని విజయంతో ముగిద్దామని వారు అనుకుంటున్నారు. తెలంగాణ గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా పాతేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సీన్లోకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యారు. మామూలుగానే రేవంత్ ఒక వ్యూహంతో పనిచేస్తూ ఉంటారు. అది ఇప్పటి వరకు మనకి కనబడుతూనే ఉంది. ఇప్పుడు ఆ వ్యూహాలను పక్కాగా అమలు కూడా చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే సభను నిర్వహించారో ఇప్పుడు అదే తుక్కుగూడలో జనజాతర సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ ముఖ్య నేతలతో నిత్యం మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎందుకు కలిసికట్టుగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూనే ఉంటాం. సో దానికి ఆయన వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. బాధ్యతలు పంచుకోవాల్సిందేనని చెప్పారు. కార్యకర్తలు వెన్నంటి ఉండాల్సిందే అన్నారు. నేతలకు సీఎం రేవంత్ ఇస్తున్న ఆదేశాలు మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ ఇలా 3 లేయర్స్లో కమిటీలు ఉండాలి. ఇలా గల్లీ నుంచి మెయిన్ సిటీ వరకు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పాతవారు, కొత్తవారు ఎంత మేర కలిసి పనిచేస్తారనేది ఓ డౌట్. కానీ ఈ విషయంలో కూడా ముందే మేలుకున్నారు రేవంత్. ఈ ఈగోలను పక్కన పెట్టండి, పార్టీ గెలుపు కోసం పనిచేయండి అంటూ నేతలను పిలిచి మరీ చెబుతున్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫార్ములా ఫాలో అయ్యారు కాబట్టి అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టాలని ఆయన సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి. నిజానికి ఈ విషయంలో రేవంత్ చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆయనకి ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అనుకునేవారు. దాంట్లో కుమ్ములాట్ల గురించి కానివ్వండి, గ్రూపుల గురించి అందరికీ తెలిసిన విషయం. కానీ ఇన్ని విభేదాలు, కుమ్ములాట్లు ఉన్నాయనే ఆరోపణలు, విమర్శలు ఉన్నా కూడా అధికారంలో లేనప్పుడే వీటన్నింటినీ సెటిల్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి ముందే మేలుకున్నారు. ఎక్కడైతే ఇతర పార్టీల నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్నారో ఆ నియోజకవర్గాల్లో కీలక నేతలను పిలిపించి నేరుగా మాట్లాడుతున్నారు రేవంత్. వారందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల విషయంలో అన్ని పార్టీల కంటే స్పీడ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయడంలో కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు ఈ పార్లమెంట్ ఎన్నికల విషయంలో. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెసే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 2న జరిగిన ఇంద్రవెల్లి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. ఇక ఆ తర్వాత జరిగిన కోస్గి సభలో ఆయన పాల్గొన్నారు. ఆ సభలోనే కాంగ్రెస్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు కూడా. మీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుతూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు. యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. ఇలా ప్రచారం చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు హస్తం నేతలు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం అక్రమాలు కావచ్చు, కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన భూ కబ్జాలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కేసులు, ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం 100 రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్కో గ్యారంటీ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఉన్నారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
రేవంత్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం వచ్చిందని నేతలు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయారని, అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించారని, గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనిస్తున్నారంటూ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. అందుకే ఈసారి ప్రజలు తమకు పట్టం కట్టడం ఖాయమన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.